చిన్న చిన్న హే చిన్న ఎవర్రా ఈ టైంలో? హలో రేయ్ నువ్వు అర్జెంటుగా వేడిగా తాగడానికి ఏదైనా పట్టుకొని బీచ్ పార్క్ కింద ఉన్న రాళ్ళ దగ్గరికి రా. ఇప్పుడెందుకురా? రారా చెప్తాను. రేయ్ అనిల్, ఏంట్రా ఇప్పుడు పిలిచావు? ఎవరి అబ్బాయి? అలా కూర్చో. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? ఇక్కడెందుకున్నావు? నా పేరు అజయ్. పైన పార్కులో ఎక్సర్సైజ్ చేస్తూ నేను చూసి వచ్చాను. అసలు ఏం జరిగింది? నా పేరు కళ్యాణ్, మాది గాజువాక. అమ్మ నాన్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులే. స్వేచ్ఛ, స్వాతంత్రం ఇష్టం, అన్నిటికీ దూరంగా నన్ను పెంచారు. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నేను వేసుకునే బట్టల నుండి ఆడుకునే బొమ్మల వరకు, తినే తిండి, చదివే చదువు, అన్నీ వాళ్ళ ఇష్టం. క్లియర్గా చెప్పు. కళ్యాణ్, నువ్వు సివిల్ తీసుకుంటే బాగుంటుంది. నానా నాకు రోబోటిక్స్ చేయాలని ఉంది నాన్న. రోబోటిక్సా? అదెందుకు? ఆ సబ్జెక్ట్ చాలా బాగుంటుంది నాన్న. పైగా అది చూడు, నువ్వు సివిలే చదువుతున్నావు, ఇది ఫైనల్, ఇంకా నో ఆర్గ్యుమెంట్స్. కాలేజ్ టైం అయిపోయింది. నాన్న ఏంటి చెప్పు. అది నాన్న ఇది కొంచెం ఆలస్యమైంది. కాలేజ్ బస్ కూడా వెళ్ళిపోయి ఉంటుంది. అయితే సో ఈ ఒక్కరోజు బండి ఇవ్వండి నాన్న, జాగ్రత్తగా వెళ్ళి వస్తాను. ఏం అక్కర్లేదు, ఆలస్యంగా లేవడం నీది తప్పు. అయినా అంత దూరం బండి ఎందుకు? బస్కి వెళ్ళు, బండితో పని ఉంటుంది కదా నాకు. అమ్మా 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 ఏంటా కాకులు? ఏం జరిగింది? నాన్న ఈరోజు గిటార్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాన్న. అయితే కాలేజ్ మానేసి చేసే నిర్వాహకం ఇదన్నమాట. దీనివల్ల ఏంటో ఉపయోగం? రేపు నీ రిజల్ట్స్ ఉంటాయి కదా, ఇంతే హుషారుతో వచ్చి నీ పర్సంటేజ్ చెప్పు. ఇవన్నీ చదువు తర్వాతే. చదువు లేకపోతే దేనికి పనికిరావు. ముందేళ్ళు చదువుకో.
ఏంటో చెప్పు. కళ్యాణ్, మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు. ఇష్టం లేదని చెప్పు. ఎందుకు ఇష్టం లేదంటే ఏమని చెప్పాలి? నన్ను ప్రేమిస్తున్నావని నన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పు. నువ్వేం చేస్తుంటావు అని అడిగితే నేనేమని చెప్పాలి? చదువుతున్నాను, ఇంకో సంవత్సరం ఉద్యోగం వస్తుందని చెప్పు. మొదటి 2 సంవత్సరాలు కలిపి 6 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఎప్పుడు పాస్ అవుతావు? ఎప్పుడు ఉద్యోగం వస్తుంది? అదేంట్రా అలా అంటావు? నీకు తెలుసు కదా నాకు రోబోటిక్స్ అంటే ఎంత ఇష్టమో. కానీ అమ్మ నాన్న బలవంతం వల్ల సివిల్ చేస్తున్నా. అర్థం కాకుండా రాసి ఎలా పాస్ అవ్వగలను చెప్పు. అయినా నిన్ను నేను చూసుకోలేనని అనుమానమా? ప్రేమించడానికి దృష్టం చాలు, కానీ పోషించడానికి ఇష్టంతో పాటు డబ్బు కూడా కావాలి. మన పెళ్ళికి నాన్నను ఒప్పించడానికి నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో చెప్పనవసరం లేదు. కానీ రేపు నువ్వు కుటుంబాన్ని ఎలా పోషించగలవు, ఎలా సంపాదించగలవు రుజువు చేస్తే చాలు. కళ్యాణ్, 10 రోజుల్లో నా ఎంగేజ్మెంట్. ఈలోపు నువ్వు ఆలోచించుకుని వచ్చి మా అమ్మ నాన్నలతో మాట్లాడితే మంచిది. లేకపోతే నన్ను మర్చిపో. ఉంటాను. బాయ్. ప్రియా, ప్రియా. అదంతా కాదు కళ్యాణ్. ఫస్ట్ నీకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకో. దాని తర్వాత చూద్దాం. బాయ్. ఇది సార్ నా జీవితం. నాకు నచ్చిన బట్టలు వేసుకోకూడదు. వాళ్ళు వేసుకోమన్న బట్టలే నాకు నచ్చాలి. వాళ్ళు కొన్న బొమ్మలతోనే నేను ఆడుకోవాలి. అలాగే నా చదువు కూడా. ఇన్నిసార్లు వాళ్ళు వాళ్ళు అంటున్నావు. వాళ్ళు అంటే మీ తల్లిదండ్రులేగా. మరి వాళ్ళు వాళ్ళు అని వాళ్ళని ఎందుకు పరాయి వాళ్ళని చేస్తావు? ఇప్పుడు నేను చెప్పావు కదా, ఒకసారి వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచించు. పద, అలా నడుస్తూ మాట్లాడదాం. నీకు నచ్చిన కోర్స్ చేయట్లేదని బాధపడుతున్నావు, కానీ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్సులోనే చేరుస్తారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల జీవితం సెక్యూర్డ్గా ఉండాలని, బాగా సంపాదించి వాళ్ళని బాగా చూసుకుంటారని. నీకు బండి ఇవ్వట్లేదన్నంతవరకే ఆలోచించగలుగుతున్నావు తప్ప, కొంచెం ముందుకు వెళ్ళి ఎందుకు ఇవ్వట్లేదో ఆలోచించు. నీ మీద నమ్మకం లేక కాదు. నువ్వు రూల్స్ ఫాలో అయినా పక్కవాడు రూల్స్ పాటిస్తాడని నమ్మకం లేదు. రేపు జరగరాంది ఏదైనా జరిగితే ఎక్కువ బాధపడేది మీ తల్లిదండ్రులు. గిటార్ కాంపిటీషన్లో గెలిచినా మీ ఇంట్లో వాళ్ళు సంతోషపడలేదని బాధపడ్డావు. నేను ఒకటి అడగనా, నీకు గిటార్ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? నా పాకెట్ మనీతో. ఆ పాకెట్ మనీ ఎలా వచ్చింది? మా డాడీ ఇస్తే. చూడు కళ్యాణ్, నీ మనసును కాకుండా నీ ఐడెంటిటీని ఇష్టపడే అమ్మాయి నీకు దూరం అయిందని చావాలనుకున్నావంటే నువ్వెంత అమాయకుడో అర్థమవుతుంది. తల్లిదండ్రులు మన మంచి కోసమే ఏదైనా చేస్తారు. మన భవిష్యత్తు కోసం ఎన్నో కళ్ళకంటారు. మనం వేసే తప్పటడుగులు చూసి మీ తల్లిదండ్రులలాగే భయపడుతూ ఉంటారు. అంతెందుకు, ఇంతసేపు నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, అక్కడ మీ అమ్మ నాన్న నీ కోసం ఎంత పరితపించిపోతుంటారో ఒక్కసారి ఆలోచించు. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. నీ మనసులో మాట వాళ్ళకి చెప్తే కదా తెలిసేది. ఒక్కసారి వెళ్ళి నీ మనసులో మాటను వాళ్ళతో డిస్కస్ చేయి. నీ మనసులో ఉన్న బాధను వాళ్ళతో షేర్ చేసుకో. ఓపెన్గా డిస్కస్ చేయి. చూడు బాస్, నువ్వెవరో నాకు తెలియదు, కానీ ఇదంతా విన్నాను కాబట్టి చెప్తున్నాను. తల్లిదండ్రుల ప్రేమ కన్నా ఒక అమ్మాయి ప్రేమ గొప్పదేం కాదు. అయినా తనకి తెలియకుండానే ప్రియా నీకో హెల్ప్ చేసింది. నీకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోమని చెప్పింది. మన ప్రాబ్లమ్స్ ఫ్రాంక్గా పేరెంట్స్తో షేర్ చేసుకుంటే అసలు పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య భేదాభిప్రాయాలే ఉండవు. మనకి ఏదైనా నచ్చితే పేరెంట్స్తో డిస్కస్ చేయాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి, అది కూడా ప్రేమతో. అప్పటికి వాళ్ళు కన్విన్స్ అవ్వకపోతే మనం కాంప్రమైజ్ అవ్వాలి. నీకు మీ తల్లిదండ్రులకి మధ్య దూరాన్ని నువ్వే తగ్గించగలవు. జాగ్రత్తగా వెళ్ళు.